హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. కర్ణం కుందరయ్య అనే స్టోరీ మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. కర్ణం మూల నాయనమ్మ ఏం చేస్తుందో పలకరిద్దామని వాళ్ళ ఇంటి దిక్కు పోయిన మదర్ సాబ్ దుర్గను అనుకొని మా పాటిల్లు అక్కడి నుంచి వచ్చి కొత్త జాగాలకు ఇల్లు కట్టుకున్నాం. మా పాటింటి పక్కనంగానే కర్ణమూల నాయనమ్మ ఇల్లు. నిప్పుల మీద కాల్చిన దోసకాయలను పచ్చిమిరపకాయలను రోట్లో వేసి దంచుతుంది. కారం చిత్తి కొండల పడినట్టుంది. కొంగును నోటికి అద్దం కండ్ల మీద అద్దుకుంటూ గిలగిలలాడింది. చేతిగానే బతుకొద్దు నాయన, కంట్ల కారం పడినట్లే ఉంటుంది అని రోకల బండ పక్కకేసి కళ్ళు నలుపుకుంటుంటే అన్నది. ఛాయ్ తాగినావురా అని గ్లాసు నిండా ఛాయ్ పోసుకొచ్చింది. బల్లపీట మీద కూర్చోబెట్టి వద్దంటే వింటదా, తాగందాకా పోనీయదు. నేను పరాయి దాన్ని కాదు కదరా బిడ్డ, మీ నాయనమ్మనే అనుకోరా అని ఆ పండుగకు చేసిన మూర్ఖులు ముందు పెట్టింది. ఛాయ్ తాగుకుంటానే కుందయ్య తాతయ్య ఇంట్లో కనిపిస్తలేడని అడిగిన కుందయ్య తాత పేరు వినగానే నాయనమ్మ ముఖం కోపంతో కట్టెల పొయ్యి మండినట్లు మండిపోయింది. ఎక్కడ పోయిందో ఏమో, ఊరంతా తిరిగిపోతాడు, ఒక తాన ఉండమంటే ఉండడు, రాత్రి అయిందంటే కాళ్ళు నొచ్చే కడుపు నొచ్చే అంటాడు, గింత పని అసలు కారు, 2 బిందెల నీళ్లు తెస్తాడు అంతే, కుందడు నల్లగుండ ఎంతకని చెప్పలేరా అంత తిట్లు దండకం అందుకుంది. తిట్టుకు నాయనమ్మ మనిషి అంతా గుంజుతున్నట్టు చూడు, ఊక రండి పెట్టుకోకు, కళ్ళల్లో స్నానం లేదు, చేతుల్లో పానం లేదు అంటూ నాయనమ్మతో మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఏం చెప్పాలి నాయనమ్మ, మీ తాత మతి తప్పిందో, ఏ కష్టాలు ఎన్నడూ తప్పుతావో ఏమో, నూడిన తొక్కులు గిన్నెలను తీసుకుంటేనే చెప్పింది. కుందయ్య తాత ఇప్పుడిట్లు అయింది కానీ ఒకప్పుడు పండుకొని కూడా తీరిక ఉండేది కాదు. ఇంటి ముందర ఎప్పుడు నలుగురు ఉండేవాళ్ళు, తండాలు ఉండేటోళ్ళు. తండల్లోకి చుట్టుపక్కలనందరికీ అయ్యగారంటే కర్ణమూల కొండయ్య తాతయ్యనే. కొండయ్య తాతయ్య అసలు పేరు ముకుందయ్య. అందరూ కుందయ్య అని పిలుస్తుంటే ఆ పేరే మిగిలిపోయింది. ఊళ్ళో 10 ఏళ్ళు పట్వాడిగా పనిచేసిండు. పంచాంగం చూసి చెబితే ఉన్నది ఉన్నట్లు చెబుతాడని అనుకుంటాడు కుందయ్య తాత. చేతిలో గంటల పంచాంగం ఎప్పుడు ఉంటుంది, రూపాయి కాన్నుంచి ఎంత పెట్టినా పంచాంగం చూస్తాడు. ఒక చేసంచి పట్టుకొని అందులో గంటల పంచాంగం పెట్టుకొని చుట్టుముట్టు తండాలన్నీ తిరిగొస్తాడు. చెయ్యి చూసి జాతకం చెబుతాడు. తండాల్లో ఎవరేది పెట్టినా తీసుకొని జొన్నలు సద్దల కూరగాయలు లాంటి ఇంటికి తిరిగి వచ్చేది. ఇంట్లో బంగారం పోయినా వస్తువులు పోయినా ఎవరు తీసిందో దొరుకుతావా లేదా అని అడిగేట్లో ఏందో తెలియదు కానీ అంత తాత చెప్పినట్లు జరిగేది. ఒకసారి మా ఇంట్లోనే బంగారం ఉంగరం కనపడలేదు. దాని జాడ కనుక్కుందామని అమ్మ తాతని అడిగింది. ఎక్కడ పోలేదు, ఇంట్లోనే ఉండి చూడాలని అన్నారంట. ఇల్లు మొత్తం దేవులాడితే చీరల కిందనే ఉన్నదంట. పిల్లలకు కీసులు కొడితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంత్రం వేపించుకొని పోయేది, తాయెత్తు కట్టించుకొని పోయేది. ఈ నడుమ పండ్లు ఊడిపోయినవి పాటి తప్పిందని ఎవరు మళ్ళీ చూస్తలేరు. తిరిగి పానం కదా, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. పని ఉన్నా లేకున్నా కాలుడుచుకుంటూ ఊరంతా తిరిగొస్తాడు. ఎప్పుడు చూసినా కాళ్ళ మీద నల్లగా దుమ్ము పేరుకొని ఉంటుంది. తెలిసినోళ్ళు అయితే ఏం పత్వారి బాగున్నావా అని 2 బీడీలు ఇచ్చి పోతుంటాడు. చిన్నగా చేయి జాపి ఇంతే సాలు అన్నట్టు నువ్వు ముఖం
పెడతాడు. నోరు తెరిచి ఎవరిని కూడా 10 రూపాయలు అడగడు. ఎవరైనా చూస్తుంటే చెయ్యిని వెనక తీసుకోడు. ఒకప్పుడు వాకిట్లకెళ్ళి పిల్లలను రానియకపోవు. చిన్న కాగితం మొక్క గాలికొచ్చినా ఎవరేసిపోయిందో అని అనుమానం పడను. కొండయ్యకు పిచ్చి పట్టిందని ఊరోళ్ళు సాధంగా అనుకుంటాడు. ఒకటి ఒంటి మీద బాణి మీదనే ఉంటాడు. మాసిన తెల్ల పంచతోటి ఊరంతా తిరుగుతూ నాయనమ్మకు కోపం వచ్చినప్పుడు నోరుకు ఈరం లేకుండా తిడతేది. పట్టువాడి నౌకరి చేసి ఎన్ని మూళ్ళు మలుపు వచ్చిందయ్యా ఈయన, ఆనాది నుంచి గీదే తిండి గీదే బట్ట అని తాతను దిప్ప పొడుస్తుండేది. ఎందుకు నాయనమ్మ అట్లా తిడుతుంటావు? లేదా బిడ్డ, ఈ ఇంటి తిట్టకపోతే మన మాట వినరు. ఊరంతా ఏదో మామూలు ఉన్నట్టు తిరిగొస్తాడనే భయంతో తిడుతా అని కడుపులో ఏది పెట్టుకోకుండా మాట్లాడుతుంది. కుందయ్య తాత ఇవన్నీ వింటాడు కానీ ఎవరు ఎదురు మాట్లాడరు. నువ్వు ఎంత మొత్తుకుంటే నీ నోరు నోస్తుంది అన్నట్టు బయట కొట్టాడు. ఈ ఇంటికి చుట్టం వచ్చినా నన్ను పిలుచుకోకపోకుండా ఉండదు. కళ్ళు తెచ్చుకుంటే ఒక గ్లాస్ తాగిపోరా అని గేములు ఆడుతుండేది. తినమని బలవంట పెడితేది. జయగూడ నుంచి వాళ్ళ అక్క లాంచవమ్మ వస్తే ఇంటికి తేలుకుపోయింది. నన్ను గుర్తుపట్టి చాలాసేపు మాట్లాడింది. గొల్లల నాయనమ్మ మానవుడు కాదా, చూస్తుంటేనే ఎంత పెద్ద గయ్యింది. మీ నాయన మీ తాత అందరూ తెలుసు మనవరా. నాకు ఎప్పుడన్నా నీకు ఫోన్ చేస్తామా? ఈ యాదమ్మకు ఇవి మర్చిపోయావు. ఎవరు చేసింది ఇస్తారమ్మా. గిన్నె కాడికి పోయి రమ్మంటే పోతాడు. మడిగల ఏదన్నా అందక రమ్మంటే అందుకొస్తాడు. మీరంతా ఈ రోజు వచ్చి రేపు పోయేట వాళ్ళు. వీడు పొద్దుకి నా కష్ట సుఖం చూస్తాడు అంటూ వచ్చిన సుత్తలందరికీ నా గురించి చెబుతుంది. ఆ మాటల్లో కాసుకు చెట్టు నీరంతా సులభవదనం మట్టి కుండలకెళ్ళి మంచినీళ్ళు ముంచుకొని తాగినట్లు కడుపు నిండుతుంది. యాదమ్మ నాయనమ్మ మొల్లలు ఊరి కొనాలకు ఇల్లు పొద్దుకితే ఒక మనిషి కానరాడు. ఇంటికి ఎదురుగా కంప చెట్లు గండి కొండలే ఇద్దరే ఎట్లుంటారు అనిపిస్తున్నది. ఇంటి చుట్టూ కాపుల ఇండ్లు ఉన్నవి కానీ 1-2 ఇండ్లు తప్ప అన్నీ పడావు పడ్డవి. అందరూ పట్టణాలలో బతుకుతున్నారు. రోజు ఎంతసేపు టీవీ చూస్తుంది. అమ్మ ఎల్లిపాయలు ముందలు వేసుకుంటే పొట్టు తీస్తుంది, మిరపకాయలు తొడిమిలు తీస్తుంది. ఇళ్ళకు ఎందుకు తీయాలని అనుకోదు. చేతనైన పని ఎగురంగా చేస్తుంది. ఎల్లమ్మ 2 తమలపాకులయ్యి అనుకుంటా ఇంట్లోకి వస్తుంది. ఊళ్ళో జరిగే ఎక్కడికెక్కడికి ముచ్చట్లన్నీ పూసుకిచ్చినట్లు చెబుతుంది. నాయనమ్మ ఉంటే చాలు, ఏ తప్పు అవసరం లేదని నవ్వుకుంటాం. నేను ఏ వలన పుట్టానో తెలుసుకుందామని పానం ఊకోక అడిగితే ఎనకటి కాదంతా చెప్పుకొచ్చింది. మీ నాయన నా బిడ్డ రంగమ్మ ఇద్దరు ఒక తోటలు రా. మళ్ళా నువ్వు రంగక్క కొడుకు సైదులు ఇద్దరు కూడా ఒక నేలలోనే పుట్టిండ్రు. నీకంటే వాడు 8 రోజుల పెద్ద అంతే. నువ్వు జూడు ఎంత మంచిగా నౌకరి చేస్తున్నావు. వాడు జూడు ఇంట్లోకి వెళ్తే పిల్లి పడుస్తుంది అన్నట్టు బతుకుతుండడు అని మనవడికి తిట్టు పోస్తుందంటే బాధ అంతా ఎలగెక్కింది. నాయనమ్మ ఇంకేం చెబుతారు అని వింటున్న పొద్దున్న దాకా చెప్పిన తెల్లం దాకా చెప్పిన ఓడవదు నా బాధ. నా ఏమానం చేసి చెబుతున్న కొడక, నా మనవడు ఎక్కువ వచ్చి నువ్వు తక్కువ రాలేదు. నన్ను కన్నమ్మ బాధలు పెట్టండి. సీతమ్మ సెరలు తెప్పించండి. అట్ట మీద సుఖపడలే, కోదండ్ల మీద సుఖపడలే.
16 అప్పులుండేవి, 2 బావులుండేవి, 4 జీతగాళ్ళు, మా మరదలు అగ్గువకు అన్నీ అమ్ముకొని చెట్ల పాలయ్యిండ్రు. అన్నీ పాడు చేసిండ్రు. మన ఊళ్ళో మంచిగా బతికిన కష్టమే, చెడ్డగా బతికిన కష్టమే కళ్ళు మంటలు మండుతాయి. నా పెళ్ళైన కొత్తలో జరిగిన సంగతి చెబుతా విను. మేమంటే పడినోళ్ళు ఎందరో దొంగతనంగా బట్టలు తీసుకుపోయి బయళ్ళలో తోటి చేతపడి చేయించుండ్రు. బతుకనే బతకదు అనుకున్నాడు లంబోళం సేవలాలు. కడుపు చల్లగుండా ఆయన దగ్గరికి పోయినాకనే తక్కువైంది. ఇలా ఎందుకు తలుచుకుంటున్నాం గాయనను? మంచి చెడే నన్ను చంపుదామని చూసిండ్రు. వాళ్ళే నాశనమైపోయిండ్రు. దేవుడు గుడ్డోడు కాదు. అత్త సావాలని చాపిస్తే అమ్మనే చచ్చిందంట. వెనకటికి గీ సామెత ఉత్తగని గట్టిండ్రా. మీ నాయనమ్మకు తాతమ్మకు అందరికీ తెలుసు. నా కథంట ఒకనాడు లేవక ముందుకే ఇందుకు వచ్చింది. పసిరికలు పాడుగాను పసిరికలు వచ్చినాయంట. మాల్ దగ్గర చూపించుకుంటున్న టమాటా తినొద్దా చూడు అని వాళ్ళకు ఇచ్చిన కాగితం చూపించింది. పచ్చకామిళ్ళు వస్తే పత్తిని ఎట్లుండాలో రాసి ఉంది. కాగితంలో రాసినవన్నీ ఒక్కొక్కటి చదివి వినిపించిన. మంచి హాస్పిటల్ చూపించుకోక ఇంకా ఈ నాటు మందులు ఎందుకని చెప్పినా వినకుండానే పోయింది. దొరసానివి అంటే సారు కడుపులది తీసి పెడుతుంది. నచ్చకపోతే అంచుకు చేరనియ్యదు. మాట్లాడుకుంటానే మనిషి మైలు పూలు తీస్తుంది. బతుకమ్మ పండుగ వస్తే చేత కాకుండా చిన్న బతుకమ్మనైనా పేర్చిన దాకా నిద్రపోదు. పండుగలు వస్తే ఒకటే నీళ్లు తెచ్చుకుంటుంది, బండలు కడుగుతుంది, గోడలకు సున్నం వేసుకుంటుంది. నాయనమ్మ గుమ్మడి పండు లాంటి మనిషి మాటకు సామెత మా తాతల కాడ్నుంచి నాయన కాడ్నుంచి అందరి గురించి చెబుతుంది. ఒక్కోసారి తెల్లారాక ముందే ఫోను బుక్ పట్టుకొని ఇంటికి వస్తుంది. అందరూ ఫోను నెంబర్లు రాసి పెట్టుకుంటుంది. అందులో పాలు ఏ తారీఖు నుంచి తీసుకుంటుందో ఆ కూడా డేటు వేయమని బతిమాలి రాయించుకుంటుంది. చిన్న బాబాయికి ఫోను కలిపి ఇయ్యరా అని అంటది. గంటలు మాట్లాడుతుంది. చెప్పిన జోలం 10 సార్లు చెబుతుంది. వింటలకి ఇస్తకొస్తుంది కానీ ఆమెకు రాదు. ఒకనాడు ఇంటికి వచ్చి వాళ్ళకు ఫోన్ చేయి, వీళ్ళకు ఫోన్ చేయి అని ఫోన్ నెంబర్ల బుక్ చేతిలో పెడుతుంటే ఆమెకు కోపం వచ్చి తిట్టింది. ఊళ్ళో ఎవరు దొరకరా, నీకు ఫోన్ చేయి అని వస్తావు, నీకు ఫోన్ ఉంది కదా అందులో పైసలు వేపించుకుంటేది అని ఇంట్లోకి రాకముందే గొనిగింది. నా కొడుకు పిల్లగాడు నాకు కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాడే? నేను చూసుకోకపోతే మీరు పెద్దగా అయినారమ్మ అనుకుంటేనే కుర్చీలో కూర్చొని అమ్మను బెదిరించినట్లు మాట్లాడి నవ్వుతుంటుంది. పొద్దున్నే పాల గ్లాస్ తీసుకొని ఇంటి ముందలంగా పోతుంది. చిన్న గిలాసుల పావుసేరు పాలు ఛాయ మటుకు తెచ్చుకుంటుంది. ఉగాది నాడు పాలకు పోతూ చిన్న మనమడిని తిట్టుకుంటూ వస్తుంటే ఏమైంది నాయనమ్మ ఇంత కోపం మీద ఉన్నావు అని అడిగిన నా పెద్ద కొడుకు రాజుగాడు నిన్ను ఫోన్ చేసి తిడుతుందిరా. నీ సంగతి నాకు అంటుంటూ దొంగతనం చేసిన లంచతనం చేసిన నా సంగతి అని ఏం గుర్తు మూతి పగలగొడతా అని దుమ్ము దులిపింది. బడికి పోదలేడంట కదనే. ఓ 2 ఏళ్ళు చదివితే మంచిగా 10వ తరగతి పాసవ్వు అని రాజు ఇప్పుడే చేస్తున్నాడని అడిగిన అమ్మ కూడా పక్కనే ఉంది. నాయనమ్మ తిట్టుకుంటూ మాట్లాడుతూనే ఉంది. చదువుకోక పైసలకు మడిగి షాపుల పని చేస్తున్నాడంట. చదువుకుంటే ఏం పుట్టింది? రోగం పుట్టినదా? గాడిది లోటు అయ్యింది అనికి ఎదురు చెబితే బుద్ధొస్తుంది. తల్లి లేని పిల్లగాడు కదా అని నా దగ్గర ఉండమని నీరుడు సంధి చెప్పిన నా మాటను లెక్క తీసి పడేస్తాడు. రెక్కలు ఎన్ని రోజులుంటాయి? చదువుకుంటే అలకాటి పని చేసి బతుకోవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్నా ఒకటి, 10 చదివిన కొడుకున్నా ఒకటి. చెప్పే తీరుగా చెప్పినది ఇంకా వినకపోతే వాని తీత వాళ్ళ నాయన తీత తల్లి సంచినంగా అన్నీ చేసిన కదరా. నాకు పొగరు ఎక్కువైందని అంటడా? గీ మాటలేనా అనేది? నువ్వేనా చెప్పు. గింత లేరు పిల్లగాడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు.
పాల గ్లాస్ చెట్ల మీద పెట్టింది. 10 రూపాయల చిల్లర చేతులను పట్టుకుంటుంది. ఒక్కొక్క మాట చెప్పుకుంటూ బాధపడింది. పెద్ద కోడలను ఇప్పలపల్లి కాడి నుంచి మాట్లాడి పెళ్లి చేసిన 2 కొడుకులు పుట్టినాక క్యాన్సర్ వచ్చి కాలం చేసి ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు దాని పొడుగాను అందము హోటల్లో తిని మోతల్లో తిరిగే రకం. చిన్న కోడలేమో మేనపిల్లని తన తమ్ముని బిడ్డని చేసుకుని ఎవరికేం తక్కువ చేసినా ఆనాటి నుండి నువ్వు చూస్తావే ఉన్నవు కదని ఎల్లమ్మ నువ్వన్నా చెప్పు. పిల్లల్ని కనాలి, పెంచాలి, పెద్ద చెయ్యాలి. రెక్కలు వచ్చినాక ఎవరు గారి ఎల్లమ్మ. నాయనమ్మ చెప్పుకుంటే ఏడుస్తుంటే నాకే బాధ అయ్యింది. కొడుకు పిల్లలను బిడ్డ పిల్లలను అందరిని సమానంగా చూసింది. మేరీబాయి కూడా ఉన్న 3 రకాల పొలాన్ని గుర్తుకిచ్చింది. బావి దగ్గర 2 తుమ్మ చెట్లుంటే మేకలు కాసేట్లకు గుర్తుకిచ్చింది. గుర్తు 10 పైసలకు 1 రూపాయి కూడా ఖర్చు చేయదు. మంచోళ్లకు చూసి మెత్తికి ఇవ్వమని నాకే చెబుతుంది. పింఛను పైసలతోటి ఇల్లంతా నడుపుతుంది. చేతనన్నాడు పట్టి చేలు కలవనీక పట్టిది కొల్లకు పోతుంది. 10-20 కొడుకులను దాచి ఇస్తుంది. కానీ ఎవరి మీద ఆశ పడదు. పెయ్యి మీద సొమ్ములుండాలి. చచ్చినాక ఏం సంపాదించుకుందామా ఇలా అని లోకం తిరగాల తీస్తుంది. ఇవన్నీ పైసలు ఉన్నందుకు ధైర్యం మూలలకు వద్దం కాగా ఎవరైతారు? ఏ కొడుకులు గారు, ఏ బిడ్డలు గారు. నాయన లోకం మీద ఎంతమందిని చూస్తాడని చెప్పు. మన దగ్గర బెల్లం ఉన్నంత వాడికి ఈగలు వస్తాయి అని పైసకు ఎట్లు కూడుకోసుకోవాలో చెప్పుతుంది. ఇప్పుడన్నా ఇద్దరమే కూర్చుంటే పెళ్లి ముచ్చట పెళ్ళి చేసుకోరా కూర్చుంటే పెళ్ళి మంచిగా తీస్తుంది. పెళ్ళి చేసుకోరా పైసలకు ఇబ్బంది అయితే చెప్పు, నేను ఇస్తా. ఇట్లాంటివి పెళ్ళ మొత్తం రావాలని ఎప్పుడు సైతులు దేవునికి మొక్కుకుంటారా? ఆకులు ఉన్నప్పుడే అన్నం తినాలి. ఆకలంతా చచ్చినంత తింటే ఏం లాభం రా అంటుంది. ముసలిది తక్కువది కాదు ఆయన అనుకుంటా మనసులని నవ్వుకుంటూ రోహిణి కట్టే రాలేదు. ఎండ మాత్రం రోకన్లు పగిలేటట్లు కొడుతుంది. వాకిట్లో వేప చెట్ల నీడకు అందరం కూర్చున్నాం. కొందరు చింతపండు కొడుతుంటే కొందరు బాలుస్తుందరు ఇంటి పక్కన ఉంటే భారతమ్మ గిన్నెలు బొవ్వుకేసుకొని తీసుకుంటూ వచ్చి కూర్చుంది. పిల్లలు చింత గింజలతోటి ఆటలాడుకుంటుంటారు. 2 రోజుల పాటు పట్నం ముఖాన పోటిందేది. బిడ్డలు పోల్చిన పువ్వు, కొడుకులు పిలిచిన పువ్వు. నీ ఇంట్లో సంసారం ఏం దోసుకుపోతాడమ్మా అని ఇంటి పక్కనున్న రామలమ్మ అడిగింది. ఒక్కొక్కడు మనమన్ల కాడికి మనమరాళ్ళ కాడికి పోయి 3 నెలలు వండుకొస్తారు. పాలవతక్క కూడా రామలక్కనే సపోర్ట్ చేసింది. చూసింది చింతగింజ 2 ముక్కలై ఒక్కన కలిగినట్లు మాతందుకుంది. నాయనమ్మ ఆకేసుకున్న నోరును ఉంచి నోరు కడుకొచ్చుకుంది. ఒక కాలు చాపి ఇంకో కాలు పడిచి చూసింది. కూర్చుంది. 2 రోజులు నిమ్మలంగా ఉందామన్న కొండయ్య ఏం వండుకుంటే ఏం తింటుందో అని ఇదే బాధ. ఎట్లా పోవాల పిల్ల అని ఎంత చేసినా మంచిగానే వండి పెట్టిందని ఒక్కసారన్నా వాడిని నోటికి వస్తుందా? కొమ్మ కొట్టేసుకుపోను నా ప్రాణానికి తగిలిండు. ఒక బెండకాయ తినడు, ఒక దొండకాయ తినడు. కమ్మటి రుచులు దేవులాడుతాడు. ఏ నుంచి తేవాలో ఏదో గుర్తుకొస్తుందో చెప్పుండ్రు. నూనె 150 దాటింది. కందిపప్పు కిలోకు 200. గ్యాస్కు 1020 ఎంత. ఆ భయానికి కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటున్న గవర్నమెంట్ అన్నీ ఉత్తగానే ఇస్తామంటాడు. ఓ దిక్కు ఇస్తాడు, ఇంకో దిక్కు దోసుకుంటాడు, మాయం చేస్తాడు. వాని రాజ్యం కూలి మట్టిలో గలవలో ఎవరొచ్చినా మనకు ఏం చెయ్యరు. నాయనమ్మ మాట తీరగానే ఎండ దంచి కొడుతుంది. ఎండ చూద్దామనుకున్న పక్షి జాడ లేదు. చెట్టు నీడ ముందుకు పోతుంది. చింతపండు ఒలుచుకుండా మాట్లాడుతూనే ఉంది నాయనమ్మ. పెద్ద కొడుకు కాకిరి పోతానేమో, వాని పెళ్ళం దొరక తిండి
పెయ్యికి పట్టదు. అతన్ని చూస్తే భయపడదు. మామకు మర్యాద ఇవ్వదు. పెద్ద మనవడు ఉద్యోగం చేస్తే ఏం లాభం? మాట పరచు కన్నా ఏం నాయనమ్మా అన్నాడు. చిన్న కొడుకు రంగమ్మ పట్నం రమ్మని ఫోన్ చేస్తాడు. గాని ఫోను బిడ్డ ఈగ గిమద్దల కొందయ్యం పంచలని ఉచ్చపోసుకుంటున్నాడు, ఏడుకుంటున్నాడు, ఒళ్ళిచ్చి చంపుతాడు. ఏం చెయ్యాలి చెప్పు? సేవ చేయలేక నేను చచ్చే కాలం వచ్చింది. వీని తలపండు పగులు పంచినోళ్లకు సావస్తుంది. వీనికన్నా రాదు. దగ్గి బుక్కులు తెలియని ఈ బీడీలు మనమంటే మానడు. ఎంతకన్నా చెప్తాడు. వెనుక తిని సత్య సంగతి తిన్న బలంతో చేస్తున్నా కానీ ఇంకొకరి కంటే అయితే ఇంట్లో కూడా ఉండవద్దు కాదు. కొండయ్య మంచి నోడుకుంటాడు. నేనే నోడు చేస్తే అనుకుంటాడు. యవనట్ల సంగతి ఎవరికి మెడకు. పైకి చూస్తే అంత పచ్చగానే కనపడుతుంది. కానీ ఎవరికి ఉండే కష్టం వానికి ఓసారి ఇవన్నీ తలుచుకుంటే బాధ అవుతాడు. వండుకున్న కూడా పైకి చూస్తే అంత పచ్చగానే కనపడదు. కానీ ఎవరికన్నా కష్టం అనుకుంటాను. ఒకసారి తలుచుకుంటే బాధ అవుతుంది. వండుకున్న కూడా తినబుద్ధి కాదు. ఏంది ఈ బతుకు? ఎవరు దిక్కులేనట్లు అని ఏం చేస్తా బిడ్డ? దేవుడు తీసుకుపోయినాడు. పోవాలి, బాధలున్నవి. బాయలు దొంకి ఊరు పెట్టుకొని సస్తే బాధలు తీరుతావా? లోకం మెచ్చుకుంటారా? జోలి మీద జోలి పెట్టుకుంటే బోధికొస్తుంది. టైం అంటే అయిందిరా అని అడిగితే 5 దాటిందన్న చెప్పినా ఇంటికి పోయి మీ తాలూకు ఛాయ్ అన్న పెడతా అని లేవపోయింది. ఇంతలెన్న కన్నం కొండరాయి కింద వద్దవంట. యాదమ్మ నీవు ఈర కూర్చుకున్నావు అని ఎవరు ఉరుక్కుంటూ వచ్చి చెప్పిండ్రు. ఆ మాట చెవుల పడంగానే దేవుడా ఏం గచ్చాడం వచ్చేలా అనుకుంటా ఒడిలున్న చింతపండు దలుపుకుంటే నిట్టినోడు కొట్టుకుంటా ఉడికింది. ఇప్పటిదాకా ముసలని ఒక్క తీరుకు తిట్టింది. కింద పడ్డాడని తెలవంగానే ఎట్లా గొడుగుతుందో పోతుందో చూడు. అమ్మలక్కలంట ముక్కు మీద ఎలుచుకున్నారు. యాదమ్మకు ఇంకెంత చీరలున్నావో అన్ని సూర్యుడు బాధపడుకుంటూ గిట్టల కిందకు దిగుతున్నాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్.